అర్ధరాత్రి కాలభైరవుని పిలిస్తే ఏం జరుగుతుంది? అర్ధరాత్రి 12 గంటలకు నిశ్శబ్దం పూర్తిగా కమ్ముకున్నప్పుడు కాలభైరవుని పేరు గట్టిగా పిలిస్తే నిజంగా ఆయన వస్తాడా? లేక మీ జీవితమే మారిపోతుందా? ఇది కల్పితం కాదు. ఇది విన్న తర్వాత మీరు ఆ పని చేయడానికి భయపడతారు. అసలు కాలభైరవుడు ఎవరు? కాలభైరవుడు అంటే భయం కాదు, కాలానికి అధిపతి, శివుని అత్యంత ఉగ్రరూపం. ఆయనకు అబద్ధం తెలియదు, కానీ తప్పు చేసిన వారికి క్షమ లేదు. శాస్త్రాల ప్రకారం అర్ధరాత్రి కాలభైరవ శక్తి అత్యధికంగా ఉంటుంది. అందుకే కొన్ని దేవాలయాలు రాత్రి తర్వాత మూసేస్తారు. కారణం భక్తులు తట్టుకోలేని శక్తి. ఒక యువకుడు దేవుణ్ణి నమ్మని వ్యక్తి స్నేహితుల సవాల్తో అర్ధరాత్రి కాలభైరవుని పిలిచాడు. ఆ రాత్రి అతని జీవితంలో చివరి ప్రశాంత నిద్ర. తర్వాత రోజు నుంచే భయం, కలలు, అనుకోని ఘటనలు. ఇది భ్రమ కాదు, ఇది హెచ్చరిక. కాలభైరవుడు భయపెట్టడు, కానీ తప్పు చేసిన వారికి లోపల భయాన్ని పుట్టిస్తాడు. అందుకే భక్తితో పిలిస్తే రక్షణ, అహంకారంతో పిలిస్తే శిక్ష. మంత్రాలు ఆట కాదు, దేవతలు పరీక్ష కాదు. మీరు సిద్ధంగా లేని శక్తిని పిలవకూడదు. కాలభైరవుడు చెడ్డ దేవుడు కాదు, ఆయన న్యాయం. నిజమైన భక్తితో శాంతంగా పూజిస్తే భయం కాదు, రక్షణ లభిస్తుంది. దేవుణ్ణి నమ్మడం మంచిది, కానీ అహంకారం ప్రమాదం. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా భక్తితో ఓం శ్రీ కాలభైరవాయ నమః అని పఠించండి.